వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మనతో రేవంత్ చల్మల్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అతను హోమ్ లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది తీసుకున్నాడు. హ్మ్. సో ఏంటంటే వీళ్ళ తాతలతో ఎంతో కొంత ఆస్తి ఉంది. ఆ ఆస్తి అమ్మేసి వాళ్ళకి ఎంతో కార్పస్ అమౌంట్ అంటే లంసమ్ అమౌంట్ అంటే వాళ్ళు రావడం జరిగింది. సో దగ్గర దగ్గర 20 లక్షలు వచ్చినాయి. సో ఈయన హోమ్ లోన్ అనేది 50 లక్షలు తీసుకున్నాడు. 80 lakhs అయితే 30 కొంటేసి 50 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనోడికి ఇంత అమౌంట్ వచ్చింది. సో ఇప్పుడు అమౌంట్ అనేది మొత్తం అందులో హోమ్ లోన్‌కి పే చేయాలంటారా? లేకపోతే ఎందులోన్నా ఇన్వెస్ట్ చేస్తే మంచిదనంటారా? సో బేసిక్‌గా మనం ఒక ట్రెడిషనల్ మైండ్‌సెట్ గురించి ముందు మాట్లాడుకుందాం. మనకి లోన్ ఒకటుంది అనంటే ఏ ఒక్క రూపాయి అడిషనల్‌గా వచ్చినా కానీ దాన్ని తీసుకెళ్ళి లోన్‌కి కట్టేస్తూ పోతూ ఉంటే తొందరగా లోన్ క్లియర్ అయితది కదా అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ బేస్డ్ సైకాలజీ ఉంటది. తొందరగా లోన్ క్లియర్ చేయాలి, ఎక్కువ రోజులు క్యారీ చేయొద్దు. సో చాలామంది ఏం చేస్తారు, అవసరాన్ని బట్టి కొంతమందైతే వాళ్ళకొచ్చే సాలరీలో నుంచి 12 మంత్స్ బదులు 13 మంత్స్ ఈఎంఐ పే చేస్తారు పర్ ఇయర్. సో ఏముంటాయిగా యూట్యూబ్‌లో వీడియోస్ ఎక్స్‌వైజెడ్. సో బేసిక్‌గా అవేవి తప్పు అని నేను చెప్పను. ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, మనం హోమ్ లోన్ క్లియర్ చేయడమేనా మన జీవిత ఎజెండా? లేదు. అందుకే పుట్టామా? లేదు. ఇల్లు ఒకటి లోన్‌లో కొని ఆ లోన్‌ని క్లియర్ చేయటమేనా మన జీవితం అంతా? లేదు. మనకింక జీవితంలో చాలా ఉన్నాయి గదా! రైట్? ఇప్పుడు హోమ్ లోన్ ఇల్లు తీసుకున్నారు, హోమ్ లోన్ తీసుకున్నారంటే ఆ హోమ్‌లో పిల్లలు ఉంటారు, భార్య ఉంటది, మీ జీవితం ఉంటది. ఇట్లా ఎన్నో పరిస్థితులుంటాయి. అది వన్ ఆఫ్ ది పార్ట్ అంటారా? లేకపోతే 50% పార్ట్ అంటారా? జీవితంలో ఒక చిన్న భాగం అదంతే. హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే సరే ఒక కాదు. మాట అడుగుతానండి. హ్మ్. ఇప్పుడు మీరు ఇల్లు మొత్తం లోన్ కట్టేసి ఇల్లు సొంతం చేసుకున్నారు. పిల్లల్ని చదివించడానికి కావాల్సిన పెద్ద కార్పస్ లేదు. ఉన్న దాంతోటి ఏదో చదివిస్తారు. ఓకే. సో నా దగ్గర మంచి ఇల్లుంది. కానీ మా వాడిని చిన్న కాలేజ్‌లో చదివిచ్చా అని చెప్పి ఎవరికైనా జాబ్ ఇచ్చేవాడి దగ్గరకు తీసుకెళ్తే ఉద్యోగం ఇస్తాడా? నా దగ్గర చిన్న ఇల్లుంది. కానీ మా వాడి దగ్గర పెద్ద సర్టిఫికేట్ ఉందంటే జాబ్ ఇస్తారా? సర్టిఫికేట్ జాబ్ ఇస్తారు. రైట్. మరి ఏది పెద్దది? అట్‌లీస్ట్ 50% క్యారీ చేస్తదా వెయిటేజ్? ఇల్లు అనేది ప్రతి మనిషికి అవసరం. ఫుడ్డు, బట్ట, గూడు అందరికీ కావాలి. కానీ దాన్ని ఒక ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. మన ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం, నేను డెట్ ఫ్రీ అని ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఏ సేవింగ్స్ లేకుండా డైరెక్ట్‌గా తీసుకెళ్ళి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను అంటే కుదరదు. సరే ఫస్ట్ ఎర్లీ ఏజ్‌లో కొనే దాంట్లో నాకు ఎన్నో వందల ఆర్గ్యుమెంట్లు చెప్పాను నేను. బట్ చాలామంది కొనున్నారు. ఆ చాలామంది కొన్న తర్వాత నేను గమనించిన ఒక ఎలిమెంట్ ఏంటంటే 30 ఏళ్లకో లేదా 28 ఇయర్స్‌కో 30 ఇయర్స్‌కో కొంటారు. నేను యూజువల్‌గా మాట్లాడే వాళ్ళ వయస్సు 40, 42 ఉంటది. వాళ్ళందరూ నా దగ్గరకొచ్చినప్పుడు నేను వాళ్ళందరికీ అడిగే ఒక ప్రశ్న, సార్ మీ ఏజ్ ఎంత అని అడిగినప్పుడు వాళ్ళు ఇట్లా 40, 42 అని చెప్పినప్పుడు నేను అడిగే ప్రశ్న, అసలు ఇప్పుడు ఎందుకొచ్చారు అని. ఇప్పుడు కొంచెం భయమేస్తుంది సార్ అని చెప్పేసి అంటున్నారు. మరి ముందు ఎందుకు భయం? లైఫ్ మీద. ఎందుకు? వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళైతున్నారు. ఓకే. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ పోతుంది. ఏజ్ పెరుగుతోంది. స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇంకా బుర్ర సహకరించదు. బ్రెయిన్‌లో అడాప్టబిలిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. కొత్త విషయాలను అడాప్ట్ చేయదు. పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోతూ ఉంటాం. ఉద్యోగాలంటూ తీయాలని కంపెనీ డిసైడ్ అయితే ఫస్ట్ సీనియర్స్‌ని లేపుతారు. హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. బికాజ్ అడాప్టబిలిటీ, వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోరుగా. వాళ్ళు ఉంటే మనకి ఎక్స్‌పెన్సివ్ ఫీల్ అవుతది కంపెనీ. సో యూజువల్‌గా ఆ టైంకి ఏమవుతది? అరే నాకు ఆల్రెడీ 40 ఏళ్ళొచ్చాయి. నా పిల్లలు ఇంకొక 5 ఏళ్లలో ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్‌లోకెళ్తారు. నేను తిరిగి చూసుకుంటే నా దగ్గర సరే ఈఎంఐ లేని ఇల్లుంది, ఈఎంఐ లేని కారుంది. ఇప్పుడు దాదాపుగా 30, 35 లక్షలు ఖర్చయితుంది ఇంజినీరింగ్‌కి. సరే మీరు చెప్పిన లెక్క మొన్న. అవును. మీ కాలేజ్ లెక్క. మరి వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాల్లో అది 70, 75 లక్షలు అవుద్ది. అక్కడ ఇద్దరు పిల్లలున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్‌లో ఇంజినీరింగ్‌కి క్యూ కడతారు. అంటే దాదాపు 1,50,00,000 కార్పస్ కావాలి. 5 ఏళ్లలో 1,50,00,000 అక్యుములేట్ చేయడం సాధ్యమా? నాట్ పాసిబుల్. ఇంపాసిబుల్. అసలు చాలా కష్టం. ఇప్పుడు మీరు 1,50,00,000 అక్యుములేట్ చేయాలి అనంటే దాదాపుగా హియర్ అండ్ దేర్ ఐ బిలీవ్ మీరు 1,50,000 పైపెచ్చు పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎస్ఐపి చేయాలి. 1,50,000 ఎస్ఐపి చేయగలుగుతారా? లేదు. మళ్ళీ ఈ టైంలో మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తదో? 15 ఇయ్యకపోతే 12 ఇస్తదేమో. రిటర్న్స్ ఎక్కువ ఉండవేమో. 1,50,000 ఎస్ఐపి చేయడం సాధ్యం కాదు. చేసే కెపాసిటీ ఉన్నది ఎటుపోద్దో తెలియదు. ఇక్కడ ఇదొక భయం వెంటబడుతూ ఉంటే రెండో భయం కూడా వెంటబడుతూ ఉంటుంది. నా ఏజ్ పెరిగిపోతుంది. నాకు ఓపిక ఉండట్లేదు. అసలు నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ ఏజ్‌కి వచ్చేసరికి వైరాగ్యం వస్తది. ఐటీ వాళ్ళకి పర్టిక్యులర్‌గా. ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పి మాట్లాడతారు. మీకు ఎప్పుడు జాబ్ తీస్తారో డౌటే, మేము ప్రిపేర్ అయిపోయామని. మరి నేను ఎట్లా బతకాలనే ప్రశ్న రాదా వాళ్ళకి? 40 వస్తే గానీ మనకి ఇన్సైడ్ ఉండే ఆ మూడో కన్ను తెరుచుకోదు. జ్ఞానం, రియాలిటీ, జ్ఞానోదయం అప్పుడైతది. నేను ఇప్పుడు దాకా చేసిందంతా కరెక్ట్ కాదు. నేనేం డబ్బులు దాచిపెట్టలేదు. ఉన్నయన్నీ తీసుకొనొచ్చి నేను ఆ పొలం మీద, బంగారం మీద, ఇంటి మీద పెట్టుబడులు పెట్టాను.
నేను ఇప్పటిదాకా పెట్టుబడి బాగానే పెడుతున్నాను కదా, సేవ్ చేస్తున్నాను కదా, డిసిప్లైన్డ్గానే ఉన్నాను కదా అని అనుకున్నారు అందరూ. అందరూ అదే అనుకుంటారు. అందరూ అదే అనుకుంటారు కదా. మరి ఇల్లు కొని ఈఎంఐ జాగ్రత్తగా కడుతూ రూపాయి బంగారం కొనుక్కుంటూ అన్నీ చేసుకుంటూ పోతే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇంకేమనుకుంటారు. కానీ పెరుగుతున్న ఎడ్యుకేషన్ కాస్ట్ వాళ్ళ పిల్లలు ఇక దగ్గరకు వస్తున్నారు అన్నప్పుడు ఆలోచన వస్తుంది కదా, మరి పిల్లలకి ఎడ్యుకేషన్కి రెడీ చేసామా లేదా. 40 దాటిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ సీనియర్స్తో మాట్లాడతారు కదా, వాళ్ళ సీనియర్ ఉద్యోగాలు పోతూ ఉంటాయి, వాళ్ళకేమో జాబ్ హైక్స్ రావు, ఆ శాలరీ హైక్స్ రావు. వీళ్ళు అప్పుడు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ జస్ట్ బిఫోర్ సీనియర్స్తో టచ్లో ఉంటారు కదా. కొత్తగా జాయిన్ కుర్రోళ్ళకి అంత సీనియర్స్తో టచ్ ఉండదు. 45 ఏళ్ళు 46 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి పెద్ద టచ్ ఉండదు. సో వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ షేర్ కాదు, టచ్ ఉన్న అవన్నీ మాట్లాడరు. కానీ జస్ట్ జూనియర్స్ తోటి ఆ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు కదా. మరి నా పరిస్థితి ఇట్లుందిరా, ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు, వీడు ఎప్పుడు ఉద్యోగం బిక్తాడో తెలియట్లేదు, భయంతో పనిచేయాల్సి వస్తుంది, మా పరిస్థితి ఇట్లుందిరా అని చెప్పి అప్పుడు వీళ్ళకి కూడా భయం స్టార్ట్ అవుద్ది. వీళ్ళకి కూడా టైం గడిచిపోతుంది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1 2 3 4 5 ఇంజనీరింగ్ స్టార్ట్. ఇంజనీరింగ్ అయిపోయిందా, ముసల పండుగ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 18 ఏళ్ళు వచ్చాయి ఆ పిల్లలకి, అయిపోయింది. క్రొకడైల్ ఫెస్టివల్ అది. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, సెటిల్మెంటు, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇక వాళ్ళని ఏదో ఒకటి చూడటము, ఇక మీ రిటైర్మెంట్లు, మీ ఆరోగ్య సమస్యలు. సో బేసిక్గా ఇల్లు అనేది మన జీవితంలో ఒక భాగం. గుడ్, ఇల్లు కొన్నారు, గుడ్, ఏదో ఒక ల్యాండ్ లిక్విడేట్ చేశారు, ప్రాపర్టీ డబ్బులు వచ్చాయి 20 లక్షలు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను చెప్పిన వాటికి మీ దగ్గర డబ్బులు ఇలా చెక్ చేసుకోండి. మరి అదేంటి, ఇక్కడ నేను వడ్డీ కడుతున్నాను కదా, వడ్డీ పోతుంది కదా అని చెప్పేసి అందరూ ఫీల్ అవుతారు. అరే నేను 50 లక్షల లోన్ తీసుకుంటే 50 లక్షలు వడ్డీ కడుతున్నా 20 ఏళ్ళకి అని అంటారు. నీ 50 లక్షలు ఏమని ఇవాళ కట్టావా? 20 ఏళ్ళకి కలిపి నువ్వు 50 లక్షలు కట్టావు. ఎవడిస్తాడు నీకు 20 ఏళ్ళకి కలిపి 50 లక్షలకు కానీ 50 లక్షలు వడ్డీ? నువ్వు బయట వడ్డీకి తీసుకుంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబల్ అవుతుంది. అవునా? ₹2 వడ్డీకి తీసుకుంటే 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ మ్యాక్సిమం, డబల్ 3 ఇయర్సే. నీకు వాడు 20 ఏళ్ళకి డబల్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక ఈఎంఐ 40,000 కడుతున్నావు అని అనుకోండి. ఈరోజు 40,000 పెద్ద ఫిగర్ అనిపిస్తుంది. మీరు 18 ఏటనో 19 ఏటో కట్టే 40,000 పెద్ద ఫిగరా? తక్కువే కదా. మరి ఎందుకు దాన్ని భారంలో ఫీల్ అవుతున్నారు? మనం ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు 40,000 పెద్ద ఈఎంఐ అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచి మనకు జీతం పెరిగేటప్పుడు 40,000 ఈఎంఐ చిన్నగా అనిపిస్తుంది. జీతం పెరిగిందిగా, ఈఎంఐ అయితే అంతే ఉందిగా. అవును. మరి ఎందుకు దాన్ని క్లియర్ చేయడానికి అంత ఇది? ఇక్కడ మన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అని ఒక ఫ్యాక్టర్ తప్పించి ఇంకేమైనా ప్లే అవుతుందా? సో లాజిక్ అనేది ప్లే అవుతుందా? మరి జీవితం అంటే ఇల్లు ఒకటే కాదు కదా. అంటే అప్పు లేకుండా ఉండాలి, అప్పు ఉంటే వాడు పెద్ద పేదవాడు కంటే ఇంకెవరు ఉండడే మన ఆర్టికల్స్ లో కానీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మనం చూస్తున్నాం. మరి ఇల్లు ఎందుకు కొన్నారు అసలు? అసలు రిచ్ కిడ్ ఎవరు? అసలు ఇల్లు ఎందుకు కొన్నారండి? అప్పు ఉంటే వాళ్ళు ఇంకేదో అన్నారు కదా, పేదవాడు XYZ అని. మరి అప్పుతో ఇల్లు కొనకూడదుగా. కొన్నాం కదా, యాక్సెప్ట్ చేశాం కదా. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఎందుకు కంటిన్యూ చేయట్లేదు దాన్ని? ప్లాన్ వేసుకున్నాం కదా 20 ఏళ్ళు కడతామని. ఓకే, నేను ఇందాక అడిగిన ప్రశ్నే. సార్ అప్పు ఉండకూడదు అని చెప్పి క్లియర్ చేస్తారండి. అప్పు లేనివాడే ధనవంతుడు, నిజం. మరి పిల్లడు చదువులకి ఏం చేస్తాడు? అప్పు నేను చేయట్లేదు, వాడి పేరు మీద ఎడ్యుకేషన్లో ఉంది, ఆడప్పుల్లో ఉన్నాడని చెప్తారా? మరి ఏదో చేయాలి కదా డబ్బులకి. అవును. మరి ఆ రోజులు అప్పులు చేయాలి కదా. అప్పుడేంటి చదువు చెప్పుకుంటారు, అప్పు నాది కాదు నా కొడుకుదని అప్పులతో పెంచుతారా వాడిని? వాడి జీవితం మొదలు పెట్టడమే ఈఎంఐలతో మొదలు పెట్టిస్తారా? 4 సంవత్సరాలు ఇంజనీరింగ్కి ఒక అప్పు, తర్వాత 2 ఏళ్ల పీజీకి ఒక అప్పు, తర్వాత పెళ్ళికి ఒక అప్పు. ముందు ప్లాన్ చేసుకుంటే లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. అవును. అదే మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 11% అనుకుంటా దాదాపు, రైట్? ఇది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు? 7.5 ఇప్పుడు ఇంట్రెస్ట్ రేటు. ఎంత తక్కువ. అదే వాడి భవిష్యత్తు కోసం ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టేస్తే, పిల్లోడి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేస్తే అది చూసుకుంటుంది కదా వాడు ఇంజనీరింగ్ని. అవును, రైట్. సరే, రెండో ప్రశ్న నేనే అడుగుతా. డబ్బులు వచ్చాయి, నేను అప్పు తీర్చేస్తా, వండర్ఫుల్. రిసెషన్ వచ్చింది, ఉద్యోగం పోయింది, ఇప్పుడు చెప్పండి లెక్క. ఎట్లా బతుకుతారు? మళ్ళీ అప్పు చేస్తారు. ఇల్లు అమ్ముకుంటారా? టాప్అప్ లోన్ తీసుకుంటారా? మళ్ళీ అప్పే. రైట్. మీ దగ్గర ఏముందండి సర్వైవల్కి? అంటే మీరు సెటిల్ కాలేదు కదా లైఫ్లో. సెటిల్ అవ్వాలి లైఫ్లో. సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇల్లు కొనుక్కుంటే కాదు సెటిల్మెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇల్లు కొనడం, పెళ్లి చేసుకోవడం సెటిల్మెంట్ కాదు. ఒక మాఫియా తయారు చేసిన పేరు ఇది. ఇల్లు కొనుక్కుంటే సెటిల్మెంట్ అని నిర్మోహంగా చెప్తా, ఎవడేం కామెంట్ పెట్టుకొని. మాఫియా తయారు చేసిన పేరు మాఫియా అంటారా? రియల్ ఎస్టేట్ మాఫియా. రియల్ ఎస్టేట్ మాఫియానే కదా. ఇల్లు కొంటే సెటిల్మెంట్ ఏంటంటే ఇల్లు అమ్ముకోండి, ఇల్లు కావాలి, కాదనట్లేదు. సెటిల్మెంట్ అన్న ట్యాగ్ దానికి తగిలించకండి. దానికి తగిలిస్తే ఎట్లా? ఇల్లు అందరికీ కావాలండి, మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ సొంత ఇల్లు కావాలి. కానీ సెటిల్మెంట్ అని చెప్పి వాడిని మోసం చేయొద్దు. వాడి జీవితంలో ఇంకా చాలా చేయాలి, అది మహాపాపం. ఆ మాటలు చెప్పి అమ్ముతున్నారు అని అంటే రేపు ఈడు పడే ప్రతి ప్రాబ్లంకి నువ్వే కారణం.
నేను ఇల్లు అమ్ముతున్నాను, నా క్వాలిటీ ఇది మంచి ఏరియా, బాగా పెరుగుద్ది అని చెప్పమ్ము. ఈ చుట్టుపక్కల సొసైటీ వాళ్ళందరూ పోక్ చేస్తారు చూసినావా. ఇప్పుడు వాళ్ళందరూ మాటల వల్లే కదా పాపం వీళ్ళు కూడా ఇప్పుడు ఇల్లు కొనాలనే దాంట్లో అందరూ పడ్డారు. అంటే రిలేటివ్స్ చెప్తారు కదా సార్. చెప్తారు, వాళ్ళు పాపాలు చేసేవాళ్ళేగా, వాళ్ళని పుణ్యాత్ముల. నిజమైన పుణ్యాత్ముడు మూసుకొని కూర్చుంటాడు, పనికి మళ్ళీ పాపాత్ములు ఇట్లాంటి పనులు చేస్తారు. అంతే కదా. నీ ఇల్లు సక్రమంగా ఉందా లేదు, చూసుకోరాదు మరి, దాన్ని బాగు చేయ ముందు. ఆడ పెచ్చులు ఉడుతున్నాయి, నీ ఇంటికే లీకేజ్ ఉంది, వాడింటి సంగతి నీకు ఎందుకు? అర్థమైంది కదా. ప్రశాంతంగా డబ్బులు దాచుకోండి, భవిష్యత్ చాలా ఉంది. ఇప్పుడు ఏదో 30-35 వయసుకి ఏం అర్థం కాదు. 40 వచ్చిందా, మార్క్ మై వర్డ్, అందరు రాసి పెట్టుకోండి ఈరోజు చెప్పింది. 40 వచ్చిందంటే వణుకుద్ది, వణకాల్సిందే. అట్లా వణకొని ఉండాలి అని అంటే డబ్బులు మన దగ్గర ఉండాలి. ఓకే, అది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోసలు